ఇది ఒక మంచి సమయం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇకనైనా మేలుకో, ఇకనైనా మేలుకో, ఇకనైనా మేలుకో. యేసయ్యా, నీ ఆత్మ దయచేయండి అయినా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు అయినా, నీ శక్తి లేదు నీకు అయ్యా, అయ్యా నన్ను దర్శించునైనా, నన్ను అభిషేకించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపండి అయినా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నీలో ఈ శక్తి చాలదు. ఆయన వారికి అభయమును దయచేయను. నువ్వు భయపడకుండా ఇక్కడికి వచ్చావు, దేవుడు నీకు అభయమునిస్తున్నాడు. ఆయన ఆత్మని అభయమునిచ్చాడు. నువ్వు ఆయన అభయమును తీసుకొని ఆయన ద్వారా ఆదరించబడుతుంది. ఈరోజు మనం ఇళ్ళకి వెళ్దాం. ఒట్టిగా వెళ్ళొద్దండి, ఒట్టిగా వెళ్ళొద్దు. స్తుతిలో దాగి ఉన్న దేవుని శక్తిని ఈ స్తుతి ఆరాధన వార్షికోత్సవం ద్వారా, యేసయ్యా నీ శక్తి లేకపోతే నా కుటుంబం నడవదయ్యా, నీ శక్తి లేకపోతే నా శరీరం ఆరోగ్యంగా ఉండదు నాయనా, నీ శక్తి లేకపోతే నేను ప్రభు ఆధ్యాత్మికంగా ఎదగలేనయ్యా, సాతానుని ఎదిరించలేను ప్రభువా, దయ్యపు శక్తులను ఎదిరించలేను నాయనా, శేతబడులను ఎదిరించలేను ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరిని మింగుదలని గర్జించు సింహం వలె సైతానుడు ఎదురు చూస్తున్నారు. భయంకరమైన నొప్పులకు, వ్యాధులకు, రోగాలకు భయంకరమైన అప్పుల పాలు చేస్తున్నాడు సైతాన్. నీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు సైతాన్. సైతాన్ని ఎదిరించాలంటే నువ్వు దేవునికి ఒక బాణంగా తయారు కావాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు చేతిలో ఉన్న వర్షల ద్వారా జానుడైనటువంటి గొలియాతు మార్చబడ్డాడు. దావీదు భయపడలేదు, దావీదు వెనుదిరగలేదు. అయ్యో నా గొర్రె పిల్ల పోయింది అనుకోలేదు. వెంటాడి సింహమును రెండుగా చీల్చి సింహము నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించాడు. అలాంటి శక్తిని నువ్వు ఇక్కడి నుంచి సంపాదించుకొని వెళ్ళాలి. ఒట్టిగా వెళ్ళకూడదు. యేసయ్యా, నీ శక్తితో నన్ను నింపునైనా, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. నేను ఇంటి దగ్గర నుంచి ఒట్టిగా వచ్చాను ప్రభువా, నాయన ఒట్టిగా వచ్చాను నాయనా, నీలో ఉన్న శక్తిని పొందుకొని వెళ్ళాలయ్యా. అందరూ దేవునికి మొదలు పెడదాం, అందరూ దేవునికి మొదలు పెడదాం. దావీదుకి అభిషేకం ఇచ్చిన దేవా, ఈ రోజు నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా.